ఉన్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్కూల్ కంపల్సరీ సార్ అని చెప్పాలా? నామ్సే కదా అది, స్కూల్ పెట్టించేదైతే నామ్సే కదా. మరి మీరు పట్టించుకోకుండా వాళ్ళని అంటే గవర్నమెంటే మార్చాలంటే ఎట్లయితుంది? మీరు తక్కువలో వస్తున్నారని చిన్న పిల్లలతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి అందరితో పని చేపిస్తారు. మరి అట్లనే ఉంది. ఇప్పుడు నువ్వే అంటున్నావు నేను డబ్బులు ఇవ్వకపోయినా పని చేస్తారా అనేసి. ఎందుకు చేయిస్తారు డబ్బులు ఇవ్వకపోయినా? నువ్వు ఇన్ని రోజులు పెట్టినావు కదా, నువ్వు ఎన్ని పెట్టినావో చూపి. ఏం చేస్తారు అన్న లెక్కలేంతనంలో మాట్లాడుతున్నారు మీరు. మీరు అట్లనే మాట్లాడుతున్నారు. మీరేం పని చేసుకుంటారు, గవర్నమెంట్ ఏం పెడతారా? ఇప్పుడు 10 నిమిషాలు అవుతుంది. నేను అన్నట్లే ఒక ఆఫీసర్ వచ్చినప్పుడు 10 నిమిషాల నుంచి ఆ పిల్లల్ని పిలిపిమని చెప్తున్నాను. నీకు ఎంత లెక్కలేంతనం అంటే అట్లనే ఉంది. పోయిన పిల్లలు ఇప్పుడు మేము తీసిన పిల్లల్ని పిలిపియండి, అబ్బాయిని పిలిపియండి. అబ్బాయి నువ్వు పంపించిన అబ్బాయి ఇక్కడ మొత్తం పిల్లలతో ఇక్కడ కొన్ని పని నడుస్తున్నారు. అంటే ఎగ్జాక్ట్ సైట్ లో ఇప్పుడు నేను చూసింది 4 పిల్లలు వర్క్ చేస్తున్న పిల్లలు, చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. అంటే నియర్ మనకు 6 years లోపు ఉన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఇప్పుడు పేమెంట్ మేము చేయడానికి కూడా మనం పెట్టుకోవడానికి మన గవర్నమెంట్ నుంచి మనకి సపోర్ట్ దొరకట్లేదు మేడం, అందుకనే ఆ పిల్లలతో తల్లిదండ్రులతో వచ్చిన పిల్లలకి సైట్ లోనే తిరుగుతారు కదా అని మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడండి మేడం. ఏంది నేను బై రోడ్ లో పోతున్నా కాబట్టి నాకు ఇక్కడ కనిపిస్తే నేను ఆగింది.